తనపై ట్రోలింగ్స్‌ని తట్టుకోలేకపోతున్న రష్మిక. దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో రీసెంట్‌గా చూసుకున్నట్టయితే 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న. సో ఆవిడ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆవిడేం చెప్పారంటే, ఇది ఈ మధ్య కాలంలో నా మీద చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి. అంటే నేను ఏ ఆడియో ఫంక్షన్‌లో అయినా ఏమన్నా చిన్న మాట మాట్లాడినా సరే, దాని మీద విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా అంతా ఫుల్ నెగటివిటీతో ఉంది నా మీద అని ఆవిడ చాలా బాధపడ్డారు ఆ సమయంలో. ఎందుకంటే ఆవిడ గతంలో చూసుకుంటే ఆవిడ ఏ మాట మాట్లాడినా సరే చాలా వరకు అంత కాంట్రోవర్షియల్ గానే ఉంటది. సో రీసెంట్‌గా ఆవిడ ఏం చెప్పారంటే, కొడవ కమ్యూనిటీ నుండి ఫస్ట్ నేనే హీరోయిన్ అయ్యానని ఆవిడ చెప్పుకొచ్చారు. ఈ కొడవ కమ్యూనిటీ అంటే దీన్ని కూర్గ్ కమ్యూనిటీ అని కూడా అంటారు. ఇది కర్ణాటకలో ఒక జిల్లాలో ఇది ఉంటదన్నమాట ఈ కమ్యూనిటీ. సో ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రష్మిక ఓన్ కమ్యూనిటీ వాళ్ళే చాలా నెగటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే సో ఎవరైనా సరే ఏ స్టార్ హీరో అయినా సినిమాల్లో ఉండే ఎవరైనా రాజకీయ నాయకులైనా సరే ఒక పర్టిక్యులర్‌గా ఒక కమ్యూనిటీ గురించి గాని, ఒక రిలీజియన్ గురించి గాని ఏమన్నా ఇలా తేడాగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సో మనం రీసెంట్‌గా చూస్తున్నట్టయితే ఎంతో మంది మీద జస్ట్ ఒక కాస్ట్ గురించి మాట్లాడినా సరే వాళ్ళ మీద చాలా నెగటివిటీ వస్తది. రీసెంట్‌గా మనం చూసుకుంటే విజయ్ దేవరకొండ ఆయన ఆ 'రెట్రో' మూవీ ఈవెంట్‌లో కూడా సో ఈళ్ళు బ్రిటిషర్స్ గురించి మాట్లాడుతూ ట్రైబల్స్ లాగా కొట్టుకుంటున్నారంటే, అప్పుడు విజయ్ మీద కూడా ఎస్టీ కేస్ పడింది. ట్రైబల్ కేసు. అట్రాసిటీ కేస్ పడింది అతని మీద. సో ఇలా జస్ట్ కొంచెం ఇలా పొరపాటున ఏమన్నా ఇలా వచ్చినా సరే కాస్ట్ గురించి కానీ, కమ్యూనిటీ గురించి కానీ, అది పీక్ స్టేజ్‌లోకెళ్తుంది. అది పెరిగి, పెరిగి ఎక్కడి వరకెళ్తుందనేది మనం కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. అంత దారుణంగా అయిపోద్దది. ఇంకోటేంటంటే ఆవిడకి ఫస్ట్ నుండి విజయ్ దేవరకొండకి ఇంకా రష్మికకి ఆహ్, వీళ్ళు లవ్‌లో ఉన్నారని సో ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆ రూమర్స్ కూడా కొన్ని కొన్ని సార్లు వీళ్ళు నిజం చేసేటట్టే ఉంటాయి. ఎందుకంటే ఒకే ప్లేస్‌లో వీళ్ళిద్దరూ ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం. ఒకే చోట మళ్ళీ ఆహ్, విజయ్ ఇంట్లో రష్మిక ఉండడం. అలా ఇలా చాలా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల తర్వాత చాలా మందికి అనుమానం కలిగింది ఒకానొక టైంకి. నిజంగా వీళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారా అని ఎంతోమంది రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అది రూమర్స్ వరకే కాకుండా వీళ్ళు కూడా కొంతవరకు నిజం చేసేదట్టే ఉంది ఆ సమయంలో. ఇంకోటి ఆవిడేం చెప్పారంటే చాలా మంది డబ్బులిచ్చి మరి ఆవిడ మీద ట్రోలింగ్స్ చేస్తున్నారని ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గతంలో కూడా ఆవిడది ఏదైతే ఉందో సో ఏఐ వీడియో ఒకటి బాగా ట్రెండ్ అయింది. సో ఆవిడది. దాని మీద కేటీఆర్ కూడా బాగా స్పందించారు. సో యాక్చువల్లీ ఎవరైనా పాపులర్ అయితే వాళ్ళ మీద ట్రోలింగ్స్ కానీ, నెగటివిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంటది. సో ఎంత పాపులారిటీ వస్తే అంత సోషల్ మీడియా వేదిక అంత నెగటివిటీ, అంత ట్రోలింగ్ ఉంటది ఖచ్చితంగా. సో ఆవిడ మీద ఫస్ట్ నుండి కూడా చాలా ట్రోలింగ్ ఉంది. ఆవిడ 2016లో కన్నడ సినిమా 'కిరాక్ పార్టీ'తో ఆవిడ ఎంట్రీ ఇచ్చారు. మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత 'చెలో' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సో అప్పటి నుండి అంటే 'చెలో' సినిమా తర్వాత కూడా ఆవిడ మీద నెగటివిటీ ఏమి ఉండేది కాదు. కానీ తర్వాత తర్వాత ఆవిడ మీద విపరీతమైన నెగటివిటీ పెరిగింది. ఎందుకంటే సో ఆవిడ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా మందికి నచ్చేవి కాదు. సో ఆవిడేంటంటే నార్మల్‌గా ఏదో కొంచెం ఫన్ జనరేట్ చేద్దామని సో ఏదో చేస్తారావిడ. ఆడియో ఫంక్షన్స్‌లో గాని, వేరే ఈవెంట్స్‌లో కానీ. కానీ అది చాలా మందికి నచ్చేది కాదు. అంటే మొదట్లో ఏంటంటే చాలా మంది ఇష్టపడేవారు. చాలామంది వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకునేవాళ్ళు ఆవిడ చేసేయన్నీ. కానీ తర్వాత తర్వాత ఏమైందంటే కాలక్రమేణా అది ఎవరికీ నచ్చట్లేదన్నమాట ఆవిడ చేసేదేది. దానివల్ల ఏంటంటే విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది. సో ఎంత దారుణంగా అంటే అది చాలా పీక్ స్టేజ్‌లో ఉంటది. సో మీరొక్కసారి సోషల్ మీడియాలో ఆవిడ గురించి ట్రోలింగ్స్ ఒకసారి చూడండి. ఒక పీక్ స్టేజ్‌లో ఉంటది. అంటే ఆవిడ చెప్పిందేంటంటే నేను సాధారణమైన అమ్మాయినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయి. సో, నాకు ఇవన్నీ భరించబుద్ధి కాదు. కాకపోతే ఏంటంటే వాటి గురించి బయటకొచ్చి ఆహ్, నాకు చెప్పాలని లేదు. సో, అందుకే ఇవి చూసినప్పుడు బాధగా ఉంటది అని ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, ఏదేమైనా సరే ఆవిడ మీద ఇంత విపరీతమైన ట్రోలింగ్ అనేది ఏమాత్రం కరెక్ట్ కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మేబీ కాలక్రమేణా మేబీ ఆవిడ మీద తగ్గచ్చేమో. సో, రీసెంట్‌గా ఆవిడ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా 'మైసా' అనే ఒక మూవీ చేస్తున్నారావిడ. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కూడా మళ్ళీ ఇంకో మూవీ చేస్తున్నారు. 'డియర్ కామ్రేడ్' తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కాంబోలో ఇంకో మూవీ కూడా రాబోతుంది. సో, చూడాలి. అంటే కాలక్రమేణా మేబీ ఆవిడ మీద నెగటివిటీ గాని, ట్రోలింగ్ గాని తగ్గచ్చేమో. ఎందుకంటే ఏ యాక్టర్‌కైనా, డైరెక్టర్, పాలిటీషియన్‌కైనా సరే ఒక పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మీద విపరీతమైన నెగటివిటీ వస్తది. కానీ తర్వాత తర్వాత వాళ్ళు చేసే పనులు బట్టి, సో, ఆళ్ళ పబ్లిక్ ప్రెజెన్స్ బట్టి కొంతవరకు తగ్గొచ్చు. ఒక్కోసారి అయితే ఇంకా పెరిగిపోవచ్చు. సో, ఇలా రకరకాలుగా ఉండొచ్చు.
సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.